హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ట్రెండింగ్ కాంటెంట్. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ న్యూస్‌తో, లేటెస్ట్ అప్డేట్స్‌తో మీ ముందుకు విచ్చేస్తున్నాము. మనం ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సార్లమ్మ తల్లి దేవాలయంలో ఉన్నాము. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరలో భాగంగా ఈరోజు గోదావరిఖని సార్లమ్మ ఆలయానికి విచ్చేసాము. మీ అందరికీ తెలుసు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఆ వనదేవతల ఆగమనం కోసం భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూసి వారి మొక్కులు చెల్లించుకోవడానికి ఈ జాతరకు విచ్చేస్తారు. ఇందులో భాగంగా చిన్న, పెద్ద, పేద, ధనిక, ముసలి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. వారి వారి అనుకూలతను బట్టి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటారు. పలు చోట్ల కూడా ఈ సమ్మక్క సారక్క జాతరను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో భాగంగా మన గోదావరి ఖనిలో ఈరోజు జాతర సమీపంలోని జనగామ గ్రామం నుంచి డప్పు చప్పుళ్ళు, డోలు వాయిద్యాలతో కోయ పూజారులు కంకమానంను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మొదటి రోజు అంటే ఈరోజు బుధవారం రాత్రి గోదావరిఖని జీఎం ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి సార్లమ్మ ఆలయంలో ఉన్నాము. మీరు చూస్తున్నారు, ఎంతోమంది భక్తులు విచ్చేశారు. వనదేవతలైన సమ్మక్క సారక్క తల్లులను గద్దెలపైకి తీసుకువచ్చే కార్యక్రమంలో ఈరోజు బుధవారం రాత్రి ముందుగా సార్లమ్మను గద్దెలపైకి తీసుకువస్తారు. ఆ తల్లికి కోయ పూజారులు వారి సాంప్రదాయ పద్ధతులలో పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి గద్దెలపైకి అమ్మవారిని, సార్లమ్మ తల్లిని కుంకుమవర్ణి రూపంలో గద్దెలపైకి కొలువు తీరుస్తారు. చూస్తున్నారు మీరు, అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు విచ్చేశారు. ప్రత్యేక ఆచారాలతో కోయ పూజారులు పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరొక వైపు శివసత్తులు, పూనకాలు, డప్పు దరువులతో సార్లమ్మ తల్లి అనుకుంటూ ఆ తల్లిని తలుచుకుంటూ ఆ తల్లిని ఈ యాత్ర జరుగుతుంది. సార్లమ్మ తల్లికి నీళ్ళు ఆరగిస్తూ అమ్మవారికి స్వాగతిస్తూ గద్దెలపైకి కొలువు తీరుస్తున్నారు. తర్వాత కోయ పూజారులు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అమ్మవారికి. ఈ కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు పెద్దపల్లి, మంచిర్యాల, గోదావరిఖని నలుమూలల నుంచి కూడా వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయాన్నే గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే మరుసటి రోజు సమ్మక్క తల్లి ఆగమనం కూడా ఉంది, ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండడానికి కూడా పోలీస్ శాఖ వారు కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. గోదావరిఖని ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరి భక్తులందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ట్రెండింగ్ కాంటెంట్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.